గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే మీకు హెల్దీ హెయిర్ గ్రోత్ టిప్స్ అయితే చెప్పబోతున్నా. అండ్ నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. సో ఇక్కడైతే ఓవర్ నైట్ సోక్ చేసిన మన మెంతుల్ని అయితే నేను మిక్సీ చేసుకున్నాను అనమాట. అండ్ పక్కన అయితే మీకు ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ రైస్, మీరు కొరియన్ వాళ్ళ బ్యూటీ టిప్స్లో చూస్తే ఫ్లాక్స్ సీడ్స్ కానీ రైస్ వాటర్ కానీ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. అదే వాళ్ళ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో నేను కూడా అవే యూజ్ చేసి ఇక్కడైతే నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చేస్తున్నాను విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కొంచెం రైస్ అనమాట. ఇక్కడ ఏం లేదు, మీరు ఫ్లాక్స్ సీడ్స్ని సోక్ చేయని అవసరం లేదు. కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకొని వాటిని మంచిగా బాయిల్ చేయండి. కొంచెం బాయిల్ మీకు పెట్టగానే ఆ బాయిలింగ్ రాగానే మీకు ఆ జెల్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆల్రెడీ నానబెట్టిన మెంతుల్లో కొంచెం పెరుగైతే వేసుకున్నాను. సో దట్ కొంచెం మనం హెడ్కి ప్యాక్గా పెట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా పేస్ట్ అయితే ఎలా అయింది. ఇది కొంచెం మీకు ఇలా ఎందుకుందంటే నేను ఫ్లాక్స్ సీడ్స్ ఒక జెల్ కూడా ఇందులో వేస్తాను కాబట్టి, సో దట్ నాకు అప్పుడు కన్సిస్టెన్సీ మంచిగా సరిపోతుందన్నమాట. సో ఇలా ఈ బాయిలింగ్కి మీకు వచ్చింది చూసారా, ఇట్లా మంచిగా బాయిల్ అయిన తర్వాత మీకు జెల్ మంచిగా ప్రిపేర్ అవుతుంది. కొంచెం నేను క్వాంటిటీ ఎక్కువ అయితే తీసుకున్నాను, కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మీకు జెల్ ఈజీగా పాస్ అయిపోతుంది అనమాట మన స్ట్రెయిన్ చేసినప్పుడు. సో మీరు స్ట్రెయినర్తో మంచిగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేకపోతే నాలాగా కొంచెం థిక్ అయింది అనుకుంటే క్లాత్ పెట్టి కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆల్రెడీ హెయిర్కే కదా, ఎందుకు కొంచెం వేస్ట్ చేయడం అని కొంచెం తీసేసి మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా పక్కన పెట్టుకున్నాను, కొంచెం చల్లారాలి అని చెప్పి. సో నేను దాన్ని కొంచెం తీసుకొని అదే మిక్సీలో కొంచెం మిక్సీ వేసేసుకున్నాను. సో దట్ ఏది వేస్ట్ అవ్వకుండా హెయిర్కి పెట్టేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఆ మెంతులు అది ఉంది కదా పేస్ట్ ప్లస్ ఈ జెల్ని రెండింటిని మంచిగా మిక్స్ చేశాను అనమాట. కొంచెం పెరిగేసాను మీరు ఇంతకుముందు చూసినట్లు. సో ఇలా అయిన పేస్ట్ని ఇప్పుడైతే నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను. సో ఇక్కడైతే మా అత్తయ్య చేత హెయిర్ ప్యాక్ అయితే పెట్టించుకుంటున్నాను, ఎందుకంటే మనం పెట్టుకుంటే అంత కన్వీనియంట్గా రాదు కదా. సో నేను అత్తయ్య చేత పెట్టించుకుంటున్నాను అనమాట. మీరైతే చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీరు పెట్టుకున్నప్పుడు మీరు అంత క్లియర్గా కనిపించదు అండ్ నీట్గా పెట్టుకోలేరు కాబట్టి నీట్గా స్కాల్ప్ మొత్తానికి మంచిగా పట్టించుకోండి హెల్ప్ తీసుకొని. ఆర్ ఎల్స్ ఇంకెవరు లేరు అనుకుంటే మాత్రం కొంచెం మీరే స్కాల్ప్ మీద బాగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇందులో డాండ్రఫ్ తగ్గుతుంది. మెంతులు ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్, స్కిన్ మొత్తం అన్నిటికీ. సో మెంతులు కాబట్టి మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ఏదో కెమికల్స్ అవేం కాదు. సో ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. సో ఇలా మీరు వీక్లీ ఒక ట్వైస్ చేసుకుంటే కొంచెం టైం తీసుకొని, సో మీకు డాండ్రఫ్ ఉండదు, హెయిర్ కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. బికాస్ నా హెయిర్ అయితే చాలా మంచి క్వాలిటీ అండ్ లెంత్ ఉండిద్ది, కాకపోతే ఇప్పుడు మంచిగా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది బికాస్ ఆఫ్ డాండ్రఫ్. సో ఇలా మంచిగా స్కాల్ప్కి పట్టించేసుకొని మినిమం 30 minutes ఉండండి, మ్యాక్సిమం 1 hour ఉంటే సరిపోతుంది. సో ఇలా నేనైతే ఫుల్ స్కాల్ప్, మెయిన్ మీరు టార్గెట్ స్కాల్ప్ పెట్టుకోండి, ఆ మాడు మొత్తం మంచిగా పట్టించుకోండి. సో దట్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టిప్స్కి అవసరమే లేదు. మీకు హెయిర్ గ్రోత్ ఉండేది ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే, మాడు మీదే మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, టిప్స్లో ఎక్కడా ఉండదు. మీకు మాడు మీద నుంచి మీకు హెయిర్ పెరుగుతుంది అనమాట. సో అది. సో ఇక్కడైతే నేను ఫేస్కి ఇందాక మిక్సీ వేసుకున్నాను కదా, సో జెల్ అయితే నేను తీసేసి పక్కన పెట్టేశాను. సో ఇందాక మిక్సీలో కొంచెం హెయిర్కి కలుపుకోగా ఇంకా ఉంది. ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది స్కిన్కి ఎంత మంచిదంటే, మీరు కొరియన్ వాళ్ళ స్కిన్ చూసారు కదా, ఇవి నిజంగా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సో చూసారా ఇది ఎంత
సాగుతుందో ఇది ఫేస్ ప్యాక్ లాగా నేనైతే ఇందులో మెంతులు లేవు, ఓన్లీ ఫ్లాక్ సీడ్స్ అండ్ ఆ రైస్ బాయిల్ అయింది మాత్రమే. సో నేనైతే మంచిగా నీట్గా ఫేస్కి అప్లై అంటే ఒక ప్యాక్లా పెట్టుకుంటున్నాను. సో ఇలా ప్యాక్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. సో నేను ఇలా ప్యాక్లా పెట్టుకొని సో హెయిర్తో పాటే మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం పేషెన్స్ ఈజ్ ద మెయిన్ కీ. సో వీక్లీ ట్వైస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఆర్ వన్స్ అయినా పెట్టుకోండి ఖచ్చితంగా. అలా 1 మంత్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో నేనైతే దానికి ఖచ్చితంగా చెప్పగలను. సో ఇలా నేను పెట్టుకున్న తర్వాత నిజంగా నేను ఈరోజు చూశానన్నమాట వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందనేది. అంటే ఒక్క వాష్లోనే కొంచెం ఎక్కువ రిజల్ట్ తెలుస్తుంది. అలాగే మీరు ఎక్కువ కంటిన్యూ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఏదైనా నేను ఫస్ట్ నుండి చెప్పేది ఏంటంటే ఫేస్కి ఏం పెట్టినా అది నెక్ కూడా అప్లై చేయండి. సో ఇలా వండిన తర్వాత అది డ్రై అయిపోని అవసరం లేదు, ఎందుకంటే అది డ్రై అవ్వదు, బికాస్ చాలా థిక్ జెల్ కాబట్టి. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఒకేసారి వాష్ చేసేస్తాను అనమాట. సో చూసారు కదా అది ఎంత థిక్ కన్సిస్టెన్సీ అంటే మీరు మంచి హోమ్ మేడ్ మాస్క్ అనమాట. సో మనం ఎక్కడ వేస్ట్ చేయకూడదు కదా, ఇండియన్ మెంటాలిటీ. సో ఎక్కడ వేస్ట్ చేయకూడదు అని మొత్తం పూసేస్తున్నాం అనమాట. సో మీకు హెయిర్కి స్కిన్కి అన్నిటికీ మంచిది మెంతులు అండ్ ఫ్లాక్ సీడ్స్. రైస్ వాటర్ని అస్సలు తక్కువ అంచనా వేయద్దు, రైస్ వాటర్ని. సో ఫేస్కి స్కిన్కి చాలా చాలా యూస్ అవుతుందన్నమాట. సో ఇలా చూసారు కదా, ఎక్కడ భయపడకుండా చూసినందుకు టేక్ ఏ బాగున్నమాట మీకు. ఇలా ఎవరికైనా ఇంకా నాకు తెలిసిన టిప్స్ ఆర్ కొరియన్ స్కిన్ కేర్ అనేది ఇప్పుడు చాలా చాలా ట్రెండ్లో ఉంది కదా. సో ఆ ట్రెండ్ని నేను చాలా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను అనమాట. దాని గురించి ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను చాలా కొరియన్ వాళ్ళకి, వాళ్ళ ప్రోడక్ట్స్కి, వాళ్ళ కాస్ట్యూమ్స్కి, అసలు ప్రతిదానికి నేను చాలా అట్రాక్ట్ అవుతున్నాను. సో మీకు హెడ్ బాత్ చేసుకున్న తర్వాత హియర్ ఆర్ మై రిజల్ట్స్ అనమాట. సో చూసారు కదా, హెయిర్ నాది మామూలుగానే సిల్కీ హెయిర్ ఇంకా చాలా ఫ్లోయీగా ఉంది. సో మీరు కూడా చూసేయండి. సో హియర్ ఇట్ ఈస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నా అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫ్లాక్ సీడ్స్ని ఇలా తీసుకున్నాను. సో జెల్ చేశాను అనమాట. జెల్ చేసేసి ఒక కంటైనర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మా హస్బెండ్కి వాడచ్చు, నేను వాడుకోవచ్చు, ఫేస్కి, హెయిర్కి, దేనికైనా వాడుకోవచ్చు. సో అంతే అనమాట. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.